నికృష్ట 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేసుల్లో భారీ షాక్ తగిలింది. కోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఐరన్ రాడ్లు దిగుతా ఉన్నాయి. అసలు ఇంతకీ కోర్టు ఏం ఆదేశాలు జారీ చేసింది, జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఏం జరిగింది, అసలు ఏ కేసుల్లో ఇలా జరిగింది, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన 420 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కొత్తగా నమోదవలసినటువంటి కేసుల సంగతి పక్కన పెడితే గతంలోనే 32 కేసులు, 11 ఈడీ సిబిఐ ఛార్జ్ షీట్లు, 16 నెలలు జైల్లో చెప్పకూడదు తింటాం, ఆ తర్వాత కండిషన్ బెయిల్ పైన బయటికి రావటం, విదేశాలకు పోవాలంటే పాస్పోర్ట్ కూడా కోర్టుల దగ్గర ఉంచుకుంటే కోర్టు పర్మిషన్తో విదేశాల్లో అడుగు పెట్టాల్సినటువంటి దౌర్భాగ్య చరిత్ర ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు దేశ చరిత్రలో. అయితే ఈ యొక్క వ్యక్తి కేసుల డ్రామా సుదీర్ఘంగా కొనసాగుతూ ఉంది. కేవలం జగన్మోహన్ రెడ్డి అనే నికృష్టపు వ్యక్తి, 420 వ్యక్తి, ఒక అరాచకవాది, ఒక ఫ్యాక్షనిస్టు, సొంత బాబాయిని అత్యంత పాశవికంగా చంపేపించినటువంటి నికృష్టుడు ఇవాళ బెయిల్ మీద మాత్రమే బయట ఉన్నాడు. అతను క్లీన్ చిట్తో బయట లేడు. అయితే అతని కేసుల విచారణకి న్యాయ వ్యవస్థని కూడా మేనేజ్ చేయడానికి దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి అనేది అనేక సార్లు వార్తలు వచ్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏకంగా న్యాయమూర్తులనే డబ్బిచ్చి కొనాలనుకున్నాడు. అయితే కోర్టులు వెంటనే వాయిదాలు వేసుకుంటూ జగన్మోహన్ రెడ్డికి కావాల్సినంత టైం ఇస్తూ వస్తూ ఉన్నాయి. దీనిపైన వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, సరే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయాడు అనుకో, మాజీ వైసీపీ ఎంపీ జగన్మోహన్ రెడ్డికి మాజీ సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డికి నిత్యం ఐరన్ రాడ్లు దించినటువంటి వ్యక్తి 4 సంవత్సరాలు, ఆ రఘురామకృష్ణరాజు గారు కూడా ఇతను బెయిల్ రద్దు చేసి ఆ కేసు విచారణ త్వరగా చేయమని చెప్పి కూడా కోర్టుకు వెళ్ళడం జరిగింది. అయితే కోర్టు సిబిఐ కోర్టుకి ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ అన్నింటిలో కూడా ఈ కేసు జరిగింది. అయితే ఒక టైం ఇచ్చి టైం లోపు అంటే ఏప్రిల్ 30వ తేదీ లోపు ఈ కేసుల విచారణ పూర్తి చేయాలి అని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే సిబిఐ అధికారులు మారిపోతారు, ఏకంగా కోర్టు జడ్జే మారిపోతాడు. అందుకని కొత్త జడ్జి వచ్చాడు కాబట్టి మళ్ళీ కేసు మొదటి నుంచి విచారించాలంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఇవాళ వ్యవహారం తేల్చేటువంటి ఉద్దేశం ఎవరికీ లేదు. 10 సంవత్సరాలుగా ఈ దేశ న్యాయ వ్యవస్థలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నికృష్టుడు ఇప్పటికీ కోర్టులకు పోకుండా హాజరవ్వకుండా కనీసం అతను బయట తిరుగుతూ ఉంటే అతని కేసుల్లో ఏ విషయమో తేల్చకపోతే ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు అవినీతిపరుడు కాదనుకో ఇబ్బందిలే, కానీ జగన్మోహన్ రెడ్డి 420 అనుకో, దొంగ అనుకో, దోపిడీదారుడు అనుకో, మరి దాదాపు 10 సంవత్సరాలకు పైగా ఒక దొంగ, దోపిడీదారుడు, అరాచకవాది బయట ఉంటే, పైగా అతను ముఖ్యమంత్రి అయితే మరి ఎన్ని లక్షల కోట్లు దోచుకుంటాడు? ఈ రాష్ట్ర బడ్జెట్ని నిర్ణయించేటువంటి హక్కు, అధికారం అతని చేతిలో ఉంటే ఈ రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేస్తాడు? అందుకే జగన్మోహన్ రెడ్డి కేసులు ప్రజాప్రతినిధుల కోర్టు అని చెప్పుకుంటుంటాయి. వాటిలో ఏం జరుగుతుంది? ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు 6 నెలలలోపో 7 ఏడాదిలోపో తేల్చాలి. ఎందుకంటే వీళ్ళు ప్రజాప్రతినిధులు, వీళ్ళ కేసులు మేనేజ్ చేయబడతాయి, సాక్షులు సహానిందితులు ప్రభావితం అవుతారు. ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు క్లీన్ చిట్తో ఉండాలి. ప్రజలకి వాళ్ళ మీద చిరాకు తప్పకూడదు, వాళ్ళ మీద ఒక నెగిటివ్ అభిప్రాయం ఉంటే ప్రజాప్రతినిధులు కాబట్టి తప్పించుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయం వస్తే న్యాయ వ్యవస్థ గౌరవం తగ్గుతుంది అనేటువంటి ఆలోచనతో ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా కోర్టు పెట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులకి. అయితే దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి లేదు. సిబిఐ, ఆ సిబిఐలో మనం చూసాం అత్యంత పాశవికంగా బాబాయిని వేసేసినటువంటి కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అంటే ఆసుపత్రికి వెళ్ళి అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే వేల మందిని రౌడీ మేకను పులివెందుల నుంచి, కడప నుంచి తీసుకొచ్చి కర్నూలు ఆసుపత్రి చుట్టూ పెట్టి శాంతి భద్రతల సమస్య సృష్టించి అరెస్టునే అడ్డుకున్నటువంటి నీచమైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డికి, అవినాష్ రెడ్డికి ఉంది. అటువంటి వ్యక్తులు తాము స్వయంగా తమ్ముడి కేసులని ఇంత ఇన్వాల్వ్ అయ్యి హెల్ప్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి తన కేసులో ఉన్నటువంటి నిందితులను అనేక మందిని శాసనసభ్యులను చేశాడు, అనేక మందిని మంత్రులను చేశాడు, అనేక మందికి పదవులు ఇచ్చాడు. అదేవిధంగా ఐఏఎస్లకి, ఐపీఎస్లకి కీలకమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానాలు ఇచ్చాడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టుడు. ఈ వ్యక్తి ఈ విధంగా వ్యవస్థల్ని మేనేజ్ చేస్తుంటే, సాక్షుల్ని సహానిందితుల్ని ప్రభావితం చేస్తూ ఉంటే, తాను ఇవాళ ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే మరి ఇంకెంత దోపిడీ చేస్తాడు? న్యాయ వ్యవస్థ దీనికి అంగీకరించడం, న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి లొసుగులను అడ్డం పెట్టుకొని ఈ వ్యక్తిలా ప్రవర్తించడం, ఏకంగా న్యాయమూర్తుల మీదే విమర్శలు చేయటం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కావాల్సినటువంటి వ్యక్తి మీదే విమర్శలు చేయటం, అతను ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయటం, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయటం, సిబిఐ అధికారుల మీదే కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేయటం, అదేవిధంగా న్యాయమూర్తుల్ని, హైకోర్టు న్యాయమూర్తుల్ని, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని కొనటానికి తన బ్రోకర్లని వాళ్ళ ఇళ్లలో ఫంక్షన్ల సందర్భంగా కాస్ట్లీ గిఫ్ట్లతో పంపించడం, ఈ నికృష్టమైన పనులన్నీ ఇతను చేస్తూ ఉంటే, ఈ దేశంలో వ్యవస్థలన్నీ చూస్తూ ఉంటే
వ్యవస్థల మీద సామాన్యులకి ఏ రకంగా నమ్మకం వస్తుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి కేసులు న్యాయమూర్తి మారితే మళ్ళీ మొదటికి విచారణ వస్తే మరి ఎన్ని సంవత్సరాలకి తేలాలి? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మీద ఉన్నటువంటి కేసులు సిచ్యువేషన్స్తో సంబంధం లేకుండా, అధికారులతో సంబంధం లేకుండా, కోర్టులతో సంబంధం లేకుండా ఒక 6 నెలల లోపు కేసులు విచారణ అంతా పూర్తి చేసి తప్పు అయితే శిక్షించడం, తప్పు కాకపోతే అతన్ని వదిలేయటం అనేది చేయాల్సినటువంటి బాధ్యత న్యాయ వ్యవస్థ మీద లేకపోతే న్యాయ వ్యవస్థ మీద కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకి నమ్మకం సన్నగిల్లుతుంది.